ఈరోజు మా పిల్లలిద్దరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అడగంగానే సైకిల్స్ ఇప్పించాను. ఇప్పించడానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మా నాన్న అనమాట. మా నాన్న చిన్నప్పుడు సైకిల్ ఇప్పినా నన్ను గోల్ చేస్తే 7th క్లాస్లో ఏదన్నా ర్యాంక్ కొడితే ఇప్పిస్తాను 7th క్లాస్ దాకా ఆపాడు. 7th క్లాస్లో ఎట్లా ర్యాంక్ కొట్టలేదు, మన సైకిల్ ఇప్పలేదు. చివరికి 10th అయినా కొట్టరా అన్నాడు. 10th దాకా 10 ఏళ్ల పాటు వెయిట్ చేసి సైకిల్ ఇప్పించుకోలేక అల్లాడిపోయాను. పక్కన వాళ్ళు దొక్కుతుంటే వాళ్ళ బిల్డప్ చూడలేక నా విషయంలో ఇట్లా జరిగింది కాబట్టి మా పిల్లల విషయంలో పంతం బట్టి మా నాన్న ముందు బిల్డప్ ఇవ్వాలని చెప్పి 1st క్లాస్లోనే సెకండ్ హ్యాండ్ సైకిల్స్ ఇప్పించాను. దాన్ని గొల్లగా కొట్టి బాగా నేర్చుకున్నారు. అందుకని 2nd క్లాస్ రాగానే కొత్త సైకిల్స్ 2 ఇప్పించి ఇప్పుడు మా నాన్న ముందు నువ్వు ఇప్పిలేకపోయావు నాన్న చూసావా అని చెప్పని బిల్డప్ ఇవ్వడానికి అనమాట. కారణం ఏంటంటే ఆయన పడిపోతాడేమో అని ఆయన భయం. కానీ సైకిల్స్ అనేవి ఇప్పుడున్న సెల్ ఫోన్ జనరేషన్లో సెకండ్ కారణం ఏంటంటే వాళ్ళు సెల్ ఫోను ఎక్కువ చూస్తున్నారు కదా పిల్లలు. వాళ్ళ నుంచి డైవర్ట్ చేసి మైండ్ కాళ్ళ కింద పాదాలకి బలం వస్తుందండి తొక్కుతుంటే. చేతులు హ్యాండిల్స్ కంట్రోల్ చేయడం వల్ల చేతులు వేళ్ళకి కండరాలు కదలటము చాలా వ్యాయామం వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను పట్టుబట్టి డబ్బులు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కానీ వీళ్ళ కోసం బ్రాండెడ్ తీసుకోవాలని చెప్పి బిఎస్ఏ ఒకటి హీరో ఒకటి తీసుకున్నాను. ఎప్పటి నుంచి ఉన్న కంపెనీలు కాబట్టి క్వాలిటీ బాగుంటాయి. ఇంకా సైకిల్స్ అనగానే వాళ్ళకి ఇప్పియంగానే వాళ్ళ మొహంలో ఆనందం చూడాలి. ఫస్ట్ టైము నేను సంపాదించిన డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తుంటే వాళ్ళు ఆనందపడితే నాకు ఎంతో వాల్యూ అనిపించింది అనమాట. ఇంకా లేడీస్ కదా, వంకాయ కలరా పింక్ కలరా అంటే యూనివర్సల్ కలర్ పింకే సెలెక్ట్ చేసుకున్నారు. బిఎస్ఏ ఎండలోకి వెళ్తే భలే మెరుస్తుంది, మెరుపుల్లాగా ఉందన్నమాట. ఇంకా వీడు అబ్బాయి కదా రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా సైకిల్ ఇప్పించేసరికి ఇంక దాని వెనకే ఉండటం, ఆ సైకిల్ బిగిచ్చేదాకా వాళ్ళ దగ్గరే ఉండటం, వాళ్ళని అడగటం అట్లా జరిగింది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు మీకు గుర్తుండేదో కామెంట్ చేయండి, పూసలు వచ్చాయి. ఆ పూసలు ఇంకా వస్తున్నాయి, వీళ్ళకి గుర్తుపెట్టుకుని వేయించానమాట. ఆ పూసలు వేయించు అని చెప్పి ఫ్రెండ్స్ పక్కన బిల్డప్ కొట్టేవాళ్ళు నా ముందు. ఇప్పటికి మర్చిపోయాను కదా. తర్వాత బ్యాటరీలు వేస్తే కీ అని చెప్పి హార్న్ సౌండ్ వచ్చేది. అది కూడా కొద్దిగా వీళ్ళకి బోరు కొట్టినాక వాళ్ళ దగ్గర ఏమైనా ఆన్లైన్లో పెట్టి ఇవ్వాలన్నమాట. ఆ హారన్ కొట్టుకుంటూ ఆ పూసల గురించి ఎంత బిల్డప్ కొట్టేవాళ్ళమో చిన్నప్పుడు భలే ఉండేది. ఇంకా ఉదయం నుంచి రాత్రి దాకా తొక్కుతానే ఉన్నారు. పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసాము, ఆగలేదు పూజ అయ్యేదాకా ఇల్లు. మొత్తానికి కొడుకైతే అల్లాడిస్తున్నాడు. ఈ పిల్ల అయితే నెట్టడానికి బలం లేదట. కొద్ది పెద్దయ్యే తీసుకుని, ఎందుకంటే వీళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి. హ్యాండిల్ మనం ఇప్పుడు నువ్వు ఎట్లయినా తొక్కాలని చెప్పి ఈ అమ్మాయికి పంతం పెడితే అట్లయినా బాగా తిని బలం తెచ్చుకుంటుంది అనమాట. మొత్తానికి అయితే సైకిల్స్ వచ్చి 13,000 చిల్లరదా పడ్డాయి. ఫస్ట్ తొక్కలేకపోయింది పిల్ల. తర్వాత అటు ఇటు వీల్స్ వేయించాను ఒక వారం చూసి. ఈ వీల్స్ వేయించిన కాడి నుంచి తొక్కుతుందనమాట. నేను కొనింది అయితే పాపులర్ సైకిల్ ట్రేడర్స్ అని. బాబుజీ కాంప్లెక్స్ ఎదురు ఇక్కడే ఎందుకు కొన్నానంటే ఒక కారణం ఉంది. చిన్నప్పుడు శాంతి పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు నా ఫస్ట్ సైకిల్ ఇక్కడే కొన్నాను. ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తుండిపోయినాయి. మా పిల్లలకి కూడా ఇక్కడే కొనడం విచిత్రం.